ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల తర్వాత మీ దరిద్రం పోతుంది. అయితే చాలా కాలం నుండి మిమ్మల్ని పట్టుకొని పీడిస్తున్నటువంటి దరిద్రం వదిలిపోతుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్తను సాయంత్రం 5 తర్వాత మీరు వినబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇంకా మరి ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఈ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా అందంపై ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావాన్ని, ప్రజాకర్షణ లక్షణాలను తులారాశి వ్యక్తులు ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని వీరు కలిగి ఉంటారు. మేధావులుగా మంచి గుర్తింపును కూడా పొందుకుంటారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాల్లో కూడా అనేక రకాల మార్పు చేసి వాటిని అభివృద్ధి చేస్తూ ఉంటారు. ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకునే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కనుక ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే, సాయంత్రం 5 గంటల తర్వాత మీ దరిద్రం పోతుంది. అయితే ఎందుకు మీ దరిద్రం పోతుంది అని చెప్పటం జరుగుతుంది అంటే, మీరు ఎటువంటి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు, ఆ వివరాలు తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు తులారాశి వారికి ఈ రోజు దినఫలాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వ్యవసాయ రంగంలోని వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజునే చెప్పుకోవాలి. అయితే మీరు మీ యొక్క లైఫ్ కి సంబంధించి, ఆర్థిక అభివృద్ధికి సంబంధించి ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ రోజు సరదాగా సమయాన్ని గడుపుతారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న పొరపాటు చేసినట్లయితే ఆ పొరపాటు ఈ రోజు హైలైట్ అవుతుంది. అయితే మీరు చేసినటువంటి పొరపాటును అవకాశంగా చేసుకుని మీ పై అధికారుల దగ్గర మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తారు. అయితే ఆ ప్రయత్నాల్ని ఖచ్చితంగా మీరు తిప్పి కొట్టగలుగుతారు. దానికి సంబంధించి ఒక మంచి అవకాశాన్ని, ఒక మంచి ఆలోచనను భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపార జీవితంలో సానుకూలమైన ఫలితాలైతే చూస్తారు. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక అద్భుతమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అయితే ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు వ్యాపారస్తులు వ్యాపార కూడలి అద్దెకిద్దాము అనుకున్నారో, వారు ఈ రోజైతే ఒక బ్యాడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యలకు పరిష్కారం అయితే లభించబోతుంది. అంటే ఎందుకు ఆ సమస్యకు ఇంతకాలం మీకు పరిష్కారం దొరకలేదు అంటే కనుక, చాలా కాలం నుండి మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మన యొక్క జీవితంలో దరిద్రం మనల్ని పట్టి పీడిస్తుందో
అలాగే శని భగవానుడి యొక్క ఆగ్రహం మీ పైన ఉంటుందో అప్పుడు మన యొక్క జీవితంలో ఎన్నో రకాల సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఇబ్బంది కారణంగా మీరు చాలా కాలంగా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కోవటంలో మీరు సక్సెస్ కాలేకపోతున్నారు. అంటే ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవటం అనేది ఇక మీ యొక్క జీవితంలో సాధ్యం కాని పని అనే ఒక నిర్ణయానికి మీరు వచ్చేశారు. అటువంటి ఒక సమస్యకైతే ఈ రోజు దినఫలాల్లో ఈ యొక్క సాయంత్రం 5 గంటల తర్వాత పరిష్కారం అయితే లభించబోతుంది. ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ సన్నిహితులకి, మీ యొక్క బంధువులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా తులారాశి వారికి సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో మీరు చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని అయితే కనుక్కోబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి వార్త. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక వృద్ధికి సంబంధించి కూడా మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతమవుతాయి. ఆర్థికంగా వృద్ధి సాధించే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. ఆర్థిక పురోగతికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారు. ఇది వరకు మీ కుటుంబ సభ్యులు ఏ విషయంలో కూడా మీకు సపోర్టుగా నిలవలేదని మీరు బాధపడుతున్నారు. ఇప్పుడు వారి యొక్క సపోర్ట్ మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ మధ్య కాలంలో వాహనాన్ని కొనుగోలు చేయాలి అనుకునేవారు దానికి సంబంధించి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. అంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏ వెహికల్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, డబ్బు ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఈఎంఐలో తీసుకోవాలా లేకపోతే నెట్ అమౌంట్ తో తీసుకోవాలా, ఈ విధంగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వారు ఒక క్లారిటీకి వస్తారు. వాహనాన్ని అయితే కొనుగోలు చేయబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే వారి యొక్క ప్రాపర్టీస్ ని సేల్ చేయాలి అనుకుంటున్నారో, అంటే ఎవరైతే అమ్మాలి అనుకుంటున్నారో, ఎంతైతే ధరకు అమ్మాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అంతే ధరకు ఒక పార్టీ ముందుకు రావటం జరుగుతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఈ రోజు మీ యొక్క పెట్టుబడులకు తగిన లాభాలనైతే పొందుకోబోతున్నారు. ఖచ్చితంగా మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు కొంత ఉపశమనం లభిస్తుంది. అలాగే కొన్ని అనారోగ్య సమస్యలకు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, ఎటువంటి చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే కనుక అటువంటి వ్యక్తులకి మీ కన్ఫ్యూజన్ అంతా కూడా క్లియర్ కాబోతుంది. ఒక చక్కటి వైద్యుడు కానీ వైద్యురాలు కానీ వారికి సంబంధించి అడ్రస్ మీకు తెలిసిపోతుంది. ఎవరైనా వ్యక్తులు మీకు చెప్పటం కానీ లేకపోతే అనుకోకుండా ఇంటర్నెట్ లో మీరే చూడటం కానీ ఈ విధంగా ఏదో ఒకటి జరిగి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి మీరు ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మంచి అవకాశం వారి ముందుకు రాబోతుంది. ఈ విధంగా మీరు కన్న కలలు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధువులతో చిన్న గొడవలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త చాలా అవసరం. అలాగే మీరు చెయ్యని తప్పు మీ పైన నేరంగా మోపబడే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ విధంగా తులారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సాయంత్రం 5 తర్వాత మీ యొక్క దరిద్రం పోతుంది. అంటే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అసాధ్యం అనుకున్న పరిష్కారం ఈ సమయంలో మీరు సుసాధ్యం చేసుకోబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా ఆనందపడే రోజనే చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.